హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichan's kitchen. పల్లి పకోడీ మార్కెట్లో ఇది మనకు బాగా దొరుకుతుంటుంది కదా. సో మనం ఇంట్లోనే రుచి ఏమాత్రం తగ్గకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పచ్చి వేరుశనగ గుళ్ళు తీసుకుందాం. ఒక కోడిగుడ్డు కొట్టి పోసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డును వేరుశనగ గుళ్ళను మనం బాగా కలుపుకుందాం. కోడిగుడ్డు ఇష్టపడని వాళ్ళు 3 లేదా 4 చెంచాల పెరుగును యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 చెంచాల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది మనకు క్రిస్పీ నేచర్ని ఇస్తుందన్నమాట. అలాగే 3 స్పూన్ల శనగపిండిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం బాగా కలిపేసుకుందాం. పల్లి పకోడీ ఘాటుగా ఉంటే బాగుంటుందని ఇక్కడ నేను ఒక స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి లేదా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క గింజగా ఆయిల్లో వేసుకుందాం. అన్నీ ఒక్కసారిగా వేస్తే అతుక్కుపోతాయి, అందుకే ఒక్కొక్క గింజగా వేసుకోవాలి. పల్లీలను అంతా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలు అతుక్కోకుండా సపరేట్గా ఉంటాయి. 3 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. రెసిపీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చివరిగా తినే ముందు అందులో కొద్దిగా చాట్ మసాలా చల్లుకుంటే రుచి అమోఘంగా ఉంటుంది.